Welcome back to our YouTube channel, Sean Paul Aksa. సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇట్స్ సర్ప్రైజ్ అనమాట. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? పిల్లలకి తెలియదు. సో డైరెక్ట్ వీడియో ముందే చెప్తా అని చెప్పిన, అందుకనే ఇంట్రో వాళ్ళు ఇచ్చారు, నేను మాట్లాడుతున్నా. సో బేసిక్గా ఏంటంటే ఈ సర్ప్రైజ్ ఇప్పుడు ఏదైతే ప్లాన్ చేస్తున్నానో ఇట్స్ బీన్ మంత్స్ అనమాట. కాకపోతే కొన్ని అనివార్య కారణాలు, ఎందుకు మనకు తెలుగు చెప్పు, కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల కొంచెం లాగ్ అయింది. తర్వాత ఇప్పుడు ప్లాన్ చేసిన అనమాట. ఒక 1 వీక్ నుంచి అదే పని మీద ఉన్నా. సో మొత్తానికి ఈరోజే అయిపోవాలన్నట్టు ఫిక్స్ అయ్యి వీడియో చేస్తున్నాం అనమాట. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. ఆ సర్ప్రైజ్ ఏంటి పిల్లలకి అనేది ఒకసారి వాళ్ళతోని కనుక్కొని వాళ్ళు ఏమైనా గెస్ చేయగలుగుతారేమో చూద్దాము. లేదు అని అంటే సర్ప్రైజ్ ఇప్పుడే చెప్పేస్తా. సర్ప్రైజ్ ఏంటి అనేది పిల్లల్ని ఒకసారి అడిగి కనుక్కుందాము, వాళ్ళు ఏమైనా గెసెస్ చెప్తారేమో. లెట్స్ ట్రై. ఏంజెల్ ఏమనుకుంటున్నావు బేటా సర్ప్రైజ్? ఒకసారి నువ్వేమనుకుంటున్నావు చెప్పు. మళ్ళీ ప్రాంక్ చేస్తారేమో అనుకుంటున్నాను. సర్ప్రైజ్ అంటే మళ్ళీ ప్రాంక్ అంటావు? ఏదో సర్ప్రైజ్. ప్రాంక్ అయితే ఇట్లా కూర్చోబెట్టి సర్ప్రైజ్ అని చెప్తామా? ప్రాంక్ అంటే అట్లానే చేసారు మరి. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. ఏంది? నేను అసలు కాదు, రియల్ ప్రాంక్. అయితే సర్ప్రైజ్ వచ్చేసి సర్ప్రైజ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది ఫ్యామిలీలో అందరికి యూజ్ అవుతుంది. కాకపోతే ఏంటంటే అది సర్ప్రైజ్ అక్సకి, అంటే దట్ ఈస్ ఫర్ అక్స అనమాట. సో నీకు ఇష్టమైంది ఐ ప్లాన్ అనమాట. అట్లా ఓకే, యూ కెన్ ఆల్సో యూజ్ ఇట్. చెప్పు, ఐడియా ఏం లేదు. చెప్పు. చెప్పాలంటే ఎట్లా నాకు థాట్స్ వస్తలేదు. నాకు బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అంటే నాకు నీకు ఇష్టం, చాలా ఇష్టం, నీకు పిచ్చ ఇష్టం. అసలు నీకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. అది ఒక విష్ నీకు, ఒక్కసారి అన్నా అని. అట్లాంటిది మనం దాన్ని తెచ్చేసుకుంటున్నాం. తెలియదు, షాక్ అవుతావు కానీ చెప్తే. చెప్పు. నీకు ఇష్టమైన కార్ ఏంటి? కార్ కంటున్నాం పోయి. సో ఫ్రెండ్స్, మేమైతే తార్ కొందామని అయితే డిసైడ్ అయిపోయినాం అనమాట మా పాప కోసము. ఎన్ని పెద్ద కార్లు వల్ల తిరిగింది, ఆడీలో తిరిగింది, బెంజ్లో తిరిగింది, తిరిగని కార్ లేదు, పెద్ద కార్లలో తిరిగింది. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఆమెకి తార్ అంటేనే ఇష్టం అనమాట. అరే ఏంట్రా ఇది? సో ఫ్యామిలీ కార్ లాగా కనిపించకపోయినా మేము డిసైడ్ అయినాం, ఎందుకంటే ఇంకా అది మా పాపకి ఇష్టం కాబట్టి అట్లా అనమాట. ఎందుకే నీకు అంత తార్ ఇష్టం ఎందుకు చెప్పు? లుక్స్ ఎంతో బాగుంటాయి తెలుసా, ఎవరికన్నా ఇష్టం అది. అది మళ్ళీ అదే యూ లైక్ తార్ కార్, యూ లైక్? ఐ లైక్ ఓన్లీ తార్. సో అదే ఫ్రెండ్స్, మేము వెళ్తున్నాం అనమాట, వెళ్ళి కార్ కొనుక్కుంటాము. సో లెట్స్ సీ ఎట్లా హ్యాపీ ఫీల్ అవుతుందో. యాక్చువల్లీ నేను అక్కడికి వెళ్ళాక డైరెక్ట్ కార్ కొన్న తర్వాత రివీల్ చేద్దాం అనుకున్నా, కానీ నిజంగానే నేను పిచ్చిదానా మాకు నమ్మకం లేదురా, ఏమనుకో. నిజంగా ఇప్పుడు ఇంట్లోనే చెప్పేసి అనుకుంటున్నా, పోదాము. సో ఫ్రెండ్స్ చూస్తుండండి వీడియో ఎండ్ వరకు చూడండి. ఎయిర్పోర్ట్ వరకు తీసుకెళ్ళి ఆర్డర్ రివీల్ చేసినప్పుడు అదే లేదే. సరే చలో స్టేట్ చేయండి గైస్, వీడియో ఇంట్రెస్టింగ్ గా అవుతుంది. మా బొమ్మది కూడా అందుకే వచ్చిండు, యాక్చువల్లీ కార్ తీసుకుంటున్నాం అని చెప్పేసి. మరి ఎందుకు వచ్చింది మన మరి అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? బెటా ఐ బాట్ హిమ్ బికాజ్ నిజంగా పక్కా యా అవును
నిజంగా కొట్టున్నాం పిల్ల. సో గైస్ కొత్తగా చూస్తున్నారు ఎవరన్నా అంటే ప్లీజ్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్గెట్ క్లిక్ ద బెల్ ఐకాన్. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ఓట్ ఫర్ మీ. వీడియో ఎండ్ వరకు చూడండి. మేము కార్ కొంటున్నాం, ఫుల్ ఎంజాయ్ చేస్తాం లైఫ్. కార్లో తిరుగుతాం రేపటి నుంచి. అక్క అక్క తార్ బెన్నీ తార్. ఇప్పుడు బ్లాక్ కలర్ మేమైతే స్టార్ట్ అయిపోయినాము. ఖాళీ తార్ షోరూమ్ పోయి కార్ కొట్టున్నాం మనం ఇప్పుడు. ఖాళీ అట్లుంటది మనతోనే ముచ్చట. తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. యాక్చువల్లీ నాకు తార్ అయితే పిచ్చి ఇష్టము. అది నాకు డ్రీమ్ కార్ అన్నమాట. సో నాకైతే మస్తు హ్యాపీగా ఉంది, ఎందుకంటే నా డ్రీమ్ కార్ అయితే వస్తుంది కాబట్టి. ఇది కలనా నిజమా కూడా అర్థమైతే లేదు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. Stay tuned. Stay tuned. We're going to buy Thar. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. వీడియో ప్రాంక్ ఇది, ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. వీడియో చూడండి, లాస్ట్లో మాట్లాడదాం. అంటే టైం లేదు, మళ్ళీ డౌట్ వస్తుంది వాళ్ళకి. ఇంకేంది మంచి కార్లో తిరుగుతావు. హౌ ఆర్ యూ ఫీలింగ్ చెప్పు. పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. ఏంది అక్కడ లోపల వెళ్దాం ఇప్పుడు. వీళ్ళు టెస్ట్ రైడ్ చేసి తర్వాత కార్ తీసుకొని వెళ్ళిపోదాం గమ్మున డైరెక్ట్. ఇంత టాలెంటెడ్ ఉన్నావు, సావపోయే ముందు ఇప్పుడు గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఒక్క నిమిషం లోపల. అరే వీఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్ బెటా. కార్ కూడా ఇన్నే ఉంది, మనం కూడా ఇక్కడే ఉన్నాం. ఓకే కదా, ఈ బ్లాక్ కార్ అని నేను చెప్పింది. ఇంకా ఇది డార్కేనా? అగో రూఫ్ టాప్ తోలు కావాలి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఎట్లుంది మేట, ఎంజాయ్ చేస్తున్నా? ఇప్పటి నుంచి రోజు ఇదే స్కూల్లో దింపుతా ఇక. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఏ చూసావా చిన్నది. అండ్ ఇఫ్ సంబడి బిగ్ మ్యాన్స్ ఆర్ దేర్, హోల్డ్ దిస్ యాజ్ ఎ సపోర్ట్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మస్తు స్పేషియస్ అనిపిస్తుంది యాక్చువల్లీ. బయట నుంచి చిన్న కార్ అనిపిస్తుంది కానీ ఇట్ ఫీల్స్ టూ మచ్ ఆఫ్ స్పేస్ కదా బేటా. చెప్పు ఎట్లా ఫీల్ అవుతున్నావు? హ్యాపీ హ్యాపీ. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే. మంచి చేస్తా నా కొడక నువ్వు రే. సో కార్ అయితే నిజంగా నాకు అది చాలా మంచిగా అనిపించింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇది రియల్ అయ్యే రోజు దగ్గరలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బట్ ప్రాంక్ కదా, చూద్దాం ఎట్లా రియాక్ట్ అవుతారు పిల్లలు. ఇప్పుడు అయితే రైడ్ వెళ్తాం. రైడ్ తర్వాత వెళ్ళేటప్పుడు ఐ విల్ రివీల్. విల్ సీ. ఇంకోటి రాహుల్, ఎక్స్ట్రాలు ఎందుకా? వస్తున్నావమ్మా? స్క్రీన్ చూడరా.
కదా హెచ్డీలో ఉంది. హెచ్డి అంటే చాలా హై ఇందులో ఒకటి చెప్తా ప్రాంక్ ఇది చెప్పకాక్సకి సరే ఎక్స్ప్రెషన్ మార్చు అరే ఆగు. A few inches later. అది యాక్చువల్లీ చెప్తారా ఏంటి తీసుకెళ్ళాలి కదా. సరే కార్ ఇప్పుడు ఎంజాయ్ చేసిన రైడ్ అయితే. సో ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఇది డెమో కార్ కదా, మనకు కార్ వస్తుంది మనది డైరెక్ట్ చేసి తీసుకొని వస్తారు అనమాట. రాగానే ఫోన్ చేసి పిలుస్తారు, వచ్చి తీసుకొచ్చుకోవాలా. ఏదో తేడాగా ఉందేంటి. ఇప్పుడు మనకి ఏంటంటే చూపేరికి వచ్చినాం, అర్థమైందా? అట్లా అనమాట. వస్తుంది కొత్త కారు మళ్ళా. ఓకే కదా? ఓకే ఓకే వాకే ఇట్రా ఎట్లా అనిపించింది? కార్ మంచిగా అనిపించిందా? హ్యాపీయా? చిల్లైనావా? అట్లనే సన్ రూఫ్ వస్తుంది మరి. ఓకే కదా? అట్లా బిడ్డ నువ్వు ఏది చెప్తే అది నమ్ముతావా? ఏం టార్చర్. ఏది చెప్తే అది నమ్ముతావా? సన్ రూఫ్ తీసుకుంటే లేదు, యాక్చువల్లీ సన్ రూఫ్ లేదు. ఓకే కదా? ఒకటి కార్ ఉంటుంది అంటే కార్ వస్తుంది కానీ వెనకాల డోర్లు ఉంటాయి చూడు, అవి కూడా లేవు. ఓన్లీ ముందు సీట్ ఉంటుంది, వెనకాల ఓపెన్ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఓకే కదా? తారే కానీ ఓకే కదా? వస్తుంది కదా తారైతే. మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అయితే కార్ వస్తుంది, హ్యాండిల్ లేదంట, అంటే బైక్ ఇచ్చినట్టు ఇస్తుంది. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. ఓకే కదా? తారే కానీ తారే. ఓకే కదా? ఏం లేదు బేటా. ప్రాంక్ దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక? నీకు రే పురుగుల బట్టి చేస్తావురా నా కొడక? మంచి చేస్తా నా కొడక నువ్వు రే. అట్లా తెచ్చిపోతాయి అన్ని. ఇప్పుడు తెలియదు తారీఖు బిస్కెటా అది? అగో ఆడు తీసుకోమని వాళ్ళు ఇస్తారేమో. పైసలు కట్టి తీసుకురా. కొని ఇస్తా పెట్టా, బరాబర్ కనిపిస్తాను. ఇంక తారు ఏ రోజుకైనా ఇవ్వాలి, కాకపోతే రేపైనా కనిపిస్తాను. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. ఇట్లాంటి ఐడియాలు అట్లా కాదు. ఇగో తార్లోనే వస్తే తార్లో వస్తా, లేకపోతే నడుచుకుంటూ వెళ్ళిపోతా. అయ్యే పాపమే. ఇగో జాగ్రత్తగా వెళ్ళు. సార్ ఏంటి సార్ అది? జాగ్రత్తగా వెళ్ళు. సరే క్లోజింగ్ ఇచ్చి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? పప్ప మీద ఎప్పుడు ఇట్లనే చేస్తాడు. నిజంగా అట్లా గోవాకు కూడా ప్రాంక్ అట్లనే చేసాడు. గోవా పోతున్నా మన నిజంగా ఫ్లైట్ దాకా తీసుకొని పైకి కూడా తీసుకోవాలి. సో ఫ్రెండ్స్, అవన్నీ జోక్ చేస్తారు వీళ్ళంతా. నిజంగా మేమైతే కార్ కొనుక్కుంటున్నాము, జోక్ కాదు, సీరియస్గా కొంటున్నాము. బ్రో మనం కార్ కొంటున్నాం బ్రో, కార్ కొంటున్నాం బ్రో మనము. అరే జోక్ కాదు నిజంగా. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. గైస్ వీడియో అయితే ఇంతవరకే. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. క్లిక్ ది బెల్. రే అండ్ ఎవరికి
ఎక్కడైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. కార్ వేస్తా